ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు నెలలో ఏదైతే రావడం జరిగిందో ఆగస్టు నెలలో మళ్ళీ డిసెంబర్కి వస్తా ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయి తలదన్నే యూనివర్సిటీ లాగా తీర్చిదిద్దాన్ని ఏదైతే ప్రకటించడం జరిగిందో ఇది మంచి శుభపరిణామం. ఎందుకంటే ఈరోజు గత పాలకులు ఉస్మానియా యూనివర్సిటీని ఆ రోజు ఉద్యమ కేంద్రాలుగా వెలిసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీని రాజకీయ కేంద్రాలుగా వాడుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి యొక్క ప్రకటనతో నేను వస్తాను, 1000 కోట్లు ఇస్తాను, నేను బలగాలతో రాను, కేవలం నేను ఒక్కరిని వస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మాటలను విద్యార్థి లోకమంతా నమ్మింది. నమ్మడంలో భాగంగానే రేపు ఉస్మాన్ సిటీ కేంద్రంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి 1000 కోట్ల నిధులను ఇస్తానని చెప్పడం జరిగింది. ఇది శుభ పరిణామం. ఉస్మాన్ యూనివర్సిటీ అభివృద్ధి చేసుకోవడానికి ఇది మంచి సమయం. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తుంది. ఏదైతే మీ ప్రసంగాలన్నీ రాజకీయ ప్రసంగాలు కాకుండా ఏదైతే ఉస్మాన్ సిటీ ఆర్ట్స్ కాలేజీని రాజకీయ కేంద్రంగా వాడుకోకుండా మీకు నిజంగా మీరు ప్రకటన పైన మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు మీరు ఇక్కడ వచ్చి ఏదైతే 1000 కోట్ల నిధులను ఏదైతే మీరు అన్నటువంటి 1000 కోట్ల నిధుల లేదంటే వీసీకి మీరు చెప్పినట్టుగా మంచి డిపిఆర్ తయారు చేయండి, ఉస్మాన్ సిటీ అభివృద్ధికై డిపిఆర్ తయారు చేయండి అన్నారుగా. ఆ డిపిఆర్కి తగ్గట్టుగా 1000 కోట్లే అవసరమవుతాయా, 5000 కోట్లే అవసరమవుతాయా? దాన్ని స్పష్టంగా చెక్కు రూపంలో యూనివర్సిటీ వీసీకి అందజేసిన నాడే ఈరోజు విద్యార్థి లోకం కావచ్చు, తెలంగాణ ప్రాంతం నుండి మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. అందులో భాగంగా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చి 1000 కోట్ల కంటే ముందుగా మీరు డిపిఆర్ను చదవండి, మీరు కూడా చదవండి. ఈరోజు పీజీ విద్యార్థులకు పిహెచ్డి విద్యార్థులకు రీసెర్చ్ చేద్దామన్న నాన్ నెట్ ఫెలోషిప్ లేని పరిస్థితి. కాబట్టి నాన్ నెట్ ఫెలోషిప్లను ప్రకటించాలి. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఈరోజు ఇంజనీరింగ్ విద్య కావచ్చు, కామర్స్ విద్య కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, ఇలాంటి విద్యలన్నీ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్తున్నారు. కానీ ఈరోజు గ్లోబల్ సమ్మిట్లు పెడుతున్నారు రేవంత్ రెడ్డి. ఆ గ్లోబల్ సమ్మిట్లకు మీకు న్యాయం చేకూరాలంటే, ఆ గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ విద్యార్థుల యొక్క పార్టిసిపేట్ ఉండాలంటే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా ప్లేస్మెంట్లను కల్పించాలి. ఈ ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా అధునాతనమైనటువంటి ఈ లైబ్రరీలను, అధునాతనమైనటువంటి ఈ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేసిన నాడే నువ్వు కడుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్కి సార్థకత ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.